ఉంది బ్రో హరహర వీరమల్లు? బ్రో ఏం చెప్పమంటావు బ్రో, నిజంగా ఫీజులు అవుట్ అనమాట. ఎప్పుడు వస్తుందా అనుకున్నా కానీ ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ ఆ స్టోరీ కానీ నిజంగా లేటుగా వచ్చినా కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. పూనకాలన్నమాట, ఫ్యాన్స్కే కాదు అసలు మొత్తం చాలా మందికి చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత స్ట్రైట్ సినిమాలో చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే చాలా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ గెటప్ కానీ అసలు చాలా చాలా బాగుంది. ఆ స్టోరీ మెయిన్ నిజంగా ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో రచ్చ మామూలుగా కాదు, ఆ డైలాగ్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఇంత గ్రాండ్గా తీస్తారు అనుకోలేదు. కానీ లేట్ అవుతుంది అంటే ఎందుకు లేట్ అవుతుంది అనుకున్నాం కానీ పిచ్చగా ఉంది అనమాట సినిమా. కొన్ని కౌంటర్లు పడ్డాయి కదా థియేటర్లో, ఎలా ఉంది అప్పుడు అసలు? అవి వైసీపీకి అనుకోవద్దు కానీ సినిమాలో కూడా కంటెంట్ పరంగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో అవి కూడా వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతాయి అనమాట వైసీపీ వాళ్ళకి. ఓవరాల్ గా హరహర వీరమల్లు మూవీ ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ అన్న. అప్పుడెప్పుడో చిరంజీవి గారు చెప్పాడు ఈ రంగంలో రానియాలి ఆ రంగంలో రానియాలని, ఇప్పుడైతే అది కరెక్ట్గా సెట్ అయిపోయింది. బ్లాక్ ఏమనుందన్న మూవీలో? ఏం లేదన్న, స్టోరీ చాలా బాగా నీట్గా వెళ్ళింది. పార్ట్ 1 కానీ పార్ట్ 2 వస్తుందో రాదో తెలియదు కానీ ఇదైతే చాలా చాలా బాగుంది.